మీరు ఇంట్రొడక్షన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. మనకు కాళరాత్రి అయినటువంటి పీరియడ్ లో అపోజిషన్ లేనప్పుడు, పార్లమెంట్ శక్తి లేనప్పుడు, ఆవిడ నియంతగా ఉన్నప్పుడు ఆవిడ ఇంట్రడ్యూస్ చేసిందని మీరే చెప్పారు. కాబట్టి తప్పకుండా ఏ పద్ధతిలో ఇది ఇంట్రడ్యూస్ అయింది, ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది ఆవిడ, దీనివల్ల ఆవిడకి ఏంటి లాభము, ఈ అంశాలు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి కదా, మీరే ఉటంకించారు. అంబేద్కర్ గారి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ 2 పదాలు లేవు కదా, మరి అటువంటిప్పుడు ఆవిడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది, ఇవన్నీ చర్చించాలి అని చెప్పి తీసేమని ఆయన ఎక్కడానికి కోరలేదు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అందుకని ఆ కాంట్రవర్సీ అంతా ఆర్ఎస్ఎస్ ఎందుకు తీయమంటోంది అన్న కాంట్రవర్సీ, ఆ ప్రశ్ననే తప్పు ఫస్ట్. సెకండ్, రెండవ అంశం ఏంటంటే అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చదువుతాను. అది 1953లో ఆయన రాజ్యసభ మెంబర్, మీకు తెలుసు కదా. అందుకని ఆయన రాజ్యసభలో నిలబడి చెప్పినటువంటి స్టేట్మెంట్ నేను చదువుతున్నాను. సార్, my friends tell me that I have made the constitution, but I am quite prepared to say that I shall be the first person to burn it out. I do not want it. It does not suit anybody. B.R. Ambedkar garu పార్లమెంట్ లో చెప్పినటువంటి స్టేట్మెంట్ 1953 రాజ్యసభలో చెప్పారు. ఆయన ఇంకా ఫర్దర్ గా అడిగితే ఏమన్నారంటే ఐ వాజ్ జస్ట్ హ్యాక్ అని అన్నారు. ఎందుకంటే అక్కడ మెజారిటీ ఉన్నటువంటి కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ ఓటు వేసి ప్రతి సెక్షన్ ని, ఆర్టికల్ ని వాళ్ళు ఆమోదిస్తేనే అది బయటికి వెళ్ళింది. కాబట్టి ప్రతి అంశాన్ని అంబేద్కర్ గారి మీద రుద్దడం అనేది చాలా తప్పు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి కొన్ని విషయాలని ఫస్ట్ మనం వీళ్ళు నిజంగా పాటించారా అంటే కనుక అది కూడా మనం ప్రశ్నించాలి. ఈ అంశమే తీసుకుంది. ఈ సోషలిజం అన్న పదానికి దానికి ఇద్దరు ముఖ్యులు, బ్రిజేశ్వర్ ప్రసాద్ అని ఒక ఆయన, కేటీ షా, వీళ్ళిద్దరు కూడా దాన్ని ప్రతిపాదించారు. మనం ప్రియాంబుల్లో ఈ పదాలు పెట్టాలి, సోషలిస్ట్, సెక్యులర్ అన్న పదాలు పెట్టాలి అని చెప్పి వీళ్ళిద్దరు కూడా దాన్ని ప్రశ్నించారు, దాన్ని ప్రపోజ్ చేశారు. అంబేద్కర్ గారి సమాధానం వినండి. ఆయన ఏం చెప్పారంటే ఇండియా కెనాట్ బికమ్ అ సోషలిస్ట్ నేషన్ సిన్స్ the social and economic policies of a country are to be determined by the citizens solely by the time and situation. అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని పర్మనెంట్ గా దాన్ని సోషలిస్ట్ దేశంగా ఎవరు దాన్ని అభివర్ణించకూడదు. అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఎకనామిక్ పాలసీలు దేశానికి కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలచే ఎన్నుకోబడ్డటువంటి చట్టసభల్లో వెళ్ళేటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి దీన్ని సోషలిజమా, క్యాపిటలిజమా, ఇంకో ఇజమా ఈ పేర్లు పెట్టడం తప్పు అని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన దానికి జస్టిఫికేషన్ ఇచ్చే దాంట్లో పెట్టలేదు, అయినా దాంట్లో ఎందుకు దూర్చారు, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. నా మూడో విషయం మీరు చూస్తే, మీరు ఇందాక చదివారు, మనకు ప్రియాంబుల్ మొత్తం చదివారు. ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్విటీ, ఫ్రాటర్నిటీ అన్న పదాలు ఉన్నాయి. వీటిల్లో మీరు చూసారంటే జస్టిస్ లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ దీనిలో స్పష్టంగా రాస్తుంది ప్రియాంబుల్. అంటే అర్థం ఏంటి, అది సోషలిస్ట్ భావజాలాలే కదా, అవి మళ్ళీ సోషలిస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమున్నది. అలాగే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఇది కూడా ఉన్నది. అంటే అర్థం ఏంటి, సెక్యులర్ అనే కదా అర్థం దానికి. కాబట్టి ఈ 2 పదాలు మళ్ళీ చేర్చవలసిన అవసరమే లేదు. కానీ అంబేద్కర్ గారి డ్రాఫ్ట్ లో ఉన్నటువంటి 3 పదాలు, సావరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ 3 పదాలు తర్వాత వచ్చిన అంశాలు ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. జస్టిస్ లో కానీ, లిబర్టీలో కానీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీలో కానీ. ఈ 4ట్లో ఈ 3 అంశాలు లేవు. మిగతా సోషలిస్ట్, సెక్యులర్ అన్నది ఏదైతే ఇందిరాగాంధీ గారు 1976లో ఆవిడ యాడ్ చేసిందో ఇవి ఆల్రెడీ తర్వాత ఉన్నటువంటి అంశాల్లో ఆల్రెడీ కవర్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది పెట్టవలసిన అవసరం లేదు అని ఒక అభిప్రాయం. ఇది ఆర్ఎస్ఎస్ ఏం చెప్తోందంటే దీని మీద చర్చ జరగాలని చెప్తాం. చర్చ కూడా జరగక్కర్లేదు. లెట్ ద లైన్ డాగ్స్ లై. ఇందాక పుల్లారావు గారు చెప్పారు, పాతం ఎందుకు తవ్వుతున్నారు అని మీరు అంటున్నారు. జార్జ్ సంటాయానా అని చెప్పేసి ఒక ఫేమస్ స్పానిష్ ఫిలాసఫర్ ఒక ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే దోస్ హూ ఇగ్నోర్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. చరిత్రని, ఇతిహాసాన్ని మర్చిపోయిన వాళ్ళు దాన్ని మళ్ళీ ఉటంకించేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి పడుతుంది అని చెప్పారు. కాబట్టి మనం చరిత్ర తెలుసుకుంటేనే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. 130 అమెండ్మెంట్స్ చేశారని మీరే చెప్పారు ఇంట్రొడక్షన్.
మరి అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ని 130 అమెండ్మెంట్స్ తర్వాత నిజంగా అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ అని పేరు పెట్టచ్చా మనం? మొట్టమొదటి అమెండ్మెంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద దెబ్బ కొట్టారు నెహ్రూ గారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంబేద్కర్ గారు అంత దాని రెస్ట్రిక్షన్స్ ఆయన పెట్టారా? పెట్టలేదు కదా. అలాగే మనం చూస్తే కనుక మనకు రైట్ టు ప్రాపర్టీ అనేది మౌలిక హక్కుల్లో ఉండేది, మనకు ఫండమెంటల్ రైట్స్ లో ఉండేది. అది తీసింది ఇందిరా గాంధీ. మరి ఆయన అంబేద్కర్ గారు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ ని కాలరాసినట్టు కాలేదా అది?